నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే క్వాంటమ్ టెలిపోర్టేషన్. స్టార్ ట్రెక్ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు గాలిలో మాయమైపోయి క్షణాల్లో ఇంకోచోట ప్రత్యక్షమవ్వడం. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదూ. కానీ మనుషులు లేదా వస్తువులు అలా ఒకచోట కనుమరుగై మరోచోట పుట్టుకురావడం నిజంగా సాధ్యమేనా? ఈ వైరల్ స్టోరీ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి, అందులో ఎంత నిజముంది అనేది ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆ న్యూస్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాంకర్ చాలా క్యాజువల్గా హై ఫ్రెండ్స్ అని సంభాషణ మొదలుపెడతారు. కానీ ఆ తర్వాతి క్షణంలోనే ఏమాత్రం ఊహించని విధంగా మెదడుకు మేత పెట్టే అత్యంత సంక్లిష్టమైన క్వాంటమ్ ఫిజిక్స్లోకి వార్త వేగంగా వెళ్ళిపోతుంది. ఒక సింపుల్ పలకరింపు వెనుక ఎంత గంభీరమైన శాస్త్రీయ చర్చ దాగి ఉందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. సరే, ఇక ఈ టాపిక్ లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు జనాలను అంతలా ఆకర్షించిన ఆ హెడ్లైన్ ఏంటంటే, గాలిలో మాయమై ప్రత్యక్షం, టెలిపోర్టేషన్ సక్సెస్. ఇది వినగానే ఏదో మ్యాజిక్ ట్రిక్ లాగా అనిపిస్తుంది. రేపట్నుంచి మనం కూడా ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఆఫీస్కు టెలిపోర్ట్ అయిపోవచ్చా అనే ఊహను ఇది రేకెత్తిస్తుంది. అందుకే ఈ వార్త జనాల్లో అంత ఫాస్ట్గా దావానలంలా వైరల్ అయిపోయింది. కానీ ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. టీవీలో కనిపించే టెలిపోర్టేషన్ అనే క్యాచీ హెడ్లైన్కి సైంటిస్టులు ల్యాబ్లో చేసే కఠినమైన పరిశోధనలకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. మీడియా సృష్టించే మ్యాజిక్ లాంటి ఆకర్షణ ఒకవైపుంటే, క్వాంటమ్ ఫిజిక్స్ భవిష్యత్తు అనే వాస్తవిక శాస్త్రీయ పునాది మరొకవైపుంది. ఈ రెండు కోణాల మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. అందుకే ఇప్పుడు ఆ సంచలనాల నుండి కొంచెం బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కేవలం ఆకర్షణీయమైన హెడ్లైన్స్ను చూసి ఆగిపోకుండా అసలీ వార్తకు ఆధారమైన పరిశోధన పునాదులేమిటో విశ్లేషిద్దాం. ఏ వార్తైనా వైరల్ అయినప్పుడు ఎమోషన్స్ను పక్కన పెట్టి దాని ఆధారాలను వెతకడం ఖచ్చితమైన శాస్త్రీయ దృక్పథం అవుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వార్త గాలిలో పుట్టినదేమీ కాదు. దీనికి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. క్వాంటమ్ యూనివర్సిటీ మరియు ఇటలీ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు, ముఖ్యంగా ప్రొఫెసర్ క్లాస్ జోన్స్, ప్రొఫెసర్ రొనాల్డో చేసిన సుదీర్ఘ పరిశోధనలే ఈ వార్తకు అసలైన ఆధారం. పైగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. అంటే ఇది ఎంతటి ప్రామాణికమైన సీరియస్ రీసెర్చ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే దాగి ఉంది. భౌతికంగా మనుషులు లేదా వస్తువులు మాయమైపోవడం అనే సైన్స్ ఫిక్షన్ కథను పక్కన పెడితే, వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ పేరు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సింపుల్గా చెప్పాలంటే, రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా, అంటే కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే, ఒకదాని స్థితి మరొకదానిని తక్షణమే ప్రభావితం చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్వయంగా దీన్ని చూసి స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని ఆశ్చర్యపోయారు. ఇన్ఫర్మేషన్ను భౌతికంగా పంపకుండానే బదిలీ చేసే ఈ ప్రాసెసే క్వాంటమ్ టెలిపోర్టేషన్కు అసలైన సైంటిఫిక్ మీనింగ్. అయితే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని నిజంగా వాడాలంటే దానికి తగిన ఫిజికల్ డివైజ్లను తయారుచేయాలి. మనం వాడే నార్మల్ కంప్యూటర్లు 0 అండ్ 1 ఆధారంగా పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కణాలు అత్యంత సెన్సిటివ్. చిన్న టెంపరేచర్ చేంజ్ వచ్చినా లేదా చిన్న నాయిజ్ ఉన్నా ఆ కణాలు నాశనమవుతాయి. అందుకే వాటిని కంట్రోల్ చేయడానికి మన ప్రస్తుత హార్డ్వేర్ను ఎవరూ ఊహించలేనంతగా పూర్తిగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. ఆ రీసెర్చ్లో ప్రస్తావించిన మొట్టమొదటి సాంకేతిక అడుగు ఈ అల్ట్రాఫాస్ట్ డిటెక్టర్. ఎందుకంటే క్వాంటమ్ కణాలు తమ స్థితిని మిల్లీసెకండ్లలో ఒక చిన్న భిన్నంలోనే మార్చుకుంటాయి. అవి ఎంత ఫాస్ట్గా మారతాయంటే మనం వాడే రెగ్యులర్ సెన్సార్లు ఆ కదలికలను కనీసం పసిగట్టలేవు కూడా. అందుకే ఈ కణాల మార్పులను ట్రాక్ చేయడానికి ఊహకందని స్పీడ్తో పనిచేసే డిటెక్టర్లు అవసరం. భవిష్యత్తులో రాబోయే క్వాంటమ్ టెక్నాలజీకి ఈ అల్ట్రాఫాస్ట్ డిటెక్టర్లే కీలకమైన పునాది. ఇక్కడే మన మదిలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. క్వాంటమ్ సెమీకండక్టర్ లాంటి టెక్నాలజీ మనం రోజూ వాడే జీపీఎస్ను ఎలా మారుస్తుంది? ఇప్పుడున్న జీపీఎస్ మనల్ని కొన్ని మీటర్ల ఖచ్చితత్వంతో గైడ్ చేస్తుంది. కానీ క్వాంటమ్ టెక్నాలజీతో యాక్యురసీ మిల్లీమీటర్ల స్థాయికి వెళ్ళిపోతుంది. పైగా ఈ సిగ్నల్స్ను ఎవరూ హ్యాక్ చేయలేరు. ఇది కేవలం ల్యాబ్స్కే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో మన నావిగేషన్, బ్యాంకింగ్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని ఊహించని రేంజ్లో అప్గ్రేడ్ చేయబోతోంది.
సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆవిష్కరణలన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి? అత్యాధునిక హార్డ్వేర్, అత్యంత సున్నితమైన డిటెక్టర్లు, ఇవన్నీ కలిపి సాధించాల్సిన ఒక అతిపెద్ద అంతిమ లక్ష్యముంది. ఈ ప్రయాణం కేవలం కొన్ని ప్రయోగాలకే ఆగిపోదు. మానవ కమ్యూనికేషన్ చరిత్రనే పూర్తిగా మార్చేబోతున్న ఒక అద్భుతమైన సృష్టికి ఈ టెక్నాలజీ అంతా ముడిసరుకుగా మారుతోంది. ఇదంతా ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, దశ 1లో క్వాంటం సెమీకండక్టర్లతో బలమైన బేస్ ఏర్పడుతుంది. ఆ తర్వాత దశ 2లో అల్ట్రాఫాస్ట్ డిటెక్టర్లు ఆ కణాల కదలికలను ఖచ్చితంగా పసిగడతాయి. నెక్స్ట్, దశ 3లో క్వాంటం ఎంటాంగిల్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. వీటన్నిటి ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? అదే దశ 4, క్వాంటం ఇంటర్నెట్. ఈ ప్రతి అడుగు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి మన కళ్ల ముందే ఒక సరికొత్త టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతోంది. న్యూస్ ఛానల్ ప్రసారంలో చెప్పిన ఒక పాయింట్ గమనిస్తే, క్వాంటం ఇంటర్నెట్ కోసం క్వాంటం ఎంటాంగిల్మెంట్. ప్రొఫెసర్ జోన్స్, ప్రొఫెసర్ రొనాల్డోల రీసెర్చ్ అసలు ఉద్దేశ్యం ఖచ్చితంగా ఇదే. వాళ్ల టార్గెట్ మనుషులను గాలిలో మాయం చేయడం కాదు. భవిష్యత్తులో హ్యాకింగ్ అనే మాటే లేకుండా అత్యంత ఫాస్ట్గా మరియు 100% సేఫ్గా ఉండే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను తయారు చేయడం. అంటే క్వాంటం ఇంటర్నెట్ను సృష్టించడం అన్నమాట. డేటా సెక్యూరిటీలో ఇదొక కొత్త అధ్యాయం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న అలానే ఉండిపోతుంది. క్వాంటం టెలిపోర్టేషన్ ద్వారా ఒక అల్ట్రా సెక్యూర్ క్వాంటం ఇంటర్నెట్కు దారులు ఓపెన్ అవుతున్నప్పుడు ఈ అద్భుతమైన ఫ్యూచర్ మన లైఫ్లోకి ఎంత త్వరగా రాబోతోంది? ఈ భారీ మార్పులు, ఆ మిలీమీటర్ ఖచ్చితత్వం ఉన్న సిస్టమ్స్ ఎప్పుడు మన చేతుల్లోకి వస్తాయి? ఏది ఏమైనా టెక్నాలజీ ఎప్పుడూ ఊహించని మలుపులతోనే ఉంటుంది. ఆ ఫ్యూచర్ను ఆహ్వానించడానికి మనమెప్పుడూ సిద్ధంగా ఉండాలి.